Hey guys, welcome back to my session. సో లాస్ట్ సెషన్‌లో మనం అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి కొంచెం తెలుసుకున్నాం. వాటి మెథడ్స్ మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో తెలుసుకుందాం. ఓకే. ఈరోజు సెషన్‌లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఓకే. లెట్స్ గో టు VS కోడ్. ఇక్కడ నేను కొంచెం కోడ్ మోడిఫై చేశాను. లైక్ ఏంటంటే మనం చేసిన కోడ్ లైక్ ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ వస్తది కదా! ఆ ఎగ్జాక్ట్ అవుట్‌పుట్‌ని నేను కొంచెం డిఫరెంట్ వేలో చూపించాను. సో ఇక్కడ అనమాట. సో ఇప్పుడు నేను ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్క్రిప్ట్‌లో ఇక్కడ మై అరేస్ అనే కంటెంట్‌ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను బై యూజింగ్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ. సో అక్కడున్న మై డేటా అనే ఐడీని తెచ్చుకొని ఆ కంటెంట్‌ని నేను చేంజ్ చేస్తాను అనమాట. ఈ మై డేటా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదొక పారాగ్రాఫ్. ఓకేనా? ఈ పారాగ్రాఫ్‌లో ఉన్న కంటెంట్‌ని నేను మోడిఫై చేస్తున్నా. ఇక్కడ కంటెంట్ ఏం లేదు. సో ఇక్కడ నేను వాల్యూ అని పెడతాను. సేవ్ చేస్తున్నా. సేవ్ అయింది. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నా. సో డిఫాల్ట్‌గా వాల్యూ వచ్చింది. నేను జావా స్క్రిప్ట్‌లో ఇక్కడ కంటెంట్‌ని చేంజ్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ కంటెంట్ ఏమి ఇచ్చా? మై అరే ఇచ్చా. ఓకే. ఇక్కడ మై అరేలో ఉన్న కంటెంట్ మొత్తం అక్కడ పారాగ్రాఫ్‌లో ఉన్న వాల్యూని రీప్లేస్ చేస్తది. అదే డౌన్ మ్యానిపులేషన్స్. ఓకే. సో రిఫ్రెష్ చేశాను. చెక్ రిజల్ట్స్ కొట్టాను. ఇక్కడ కంటెంట్ మొత్తం వచ్చింది. ఓకేనా? అదనమాట గైస్. సో ఈరోజు మనం ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా! సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? సో బేసిక్‌గా ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే ఇఫ్, ఎల్స్ ఇఫ్, స్విచ్ అండ్ లూప్స్‌లో వచ్చేసరికి ఫర్ అలా ఉంటాయన్నమాట. ప్రెజెంట్ దీన్ని కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక వేరియబుల్ తీసుకొని అందులో ఒక వాల్యూ ఇస్తాను. సో వెజిట్ అనే వేరియబుల్ తీసుకొని అందులో ఒక వాల్యూ ఇచ్చాం మ్యాథ్స్ అని. ఇప్పుడు ఈ ఆన్ చేంజ్ ఫంక్షన్‌లో మనం ఇఫ్ అనే దాన్ని వాడాలి. సో ఇఫ్ ఎలా అంటే ఇఫ్ అని టైప్ చేసి ఈ పెరాంథసిస్ ఇచ్చేసి ఇందులో కండిషన్ ఇవ్వాలి. కండిషన్ ఇచ్చి మనం ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ వచ్చేసరికి సబ్జెక్ట్ ఈక్వల్ టు మ్యాథ్స్ అని ఇచ్చా. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి మనకు ఒక ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఆ ఫంక్షన్ వచ్చేసరికి కండిషన్ ట్రూ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. సో ఈ కండిషన్ ట్రూ ఎక్కడ ఉందంటారా? మనం క్రియేట్ చేద్దాం ఫంక్షన్ కండిషన్ ట్రూ అండ్ ఇక్కడ మై అరే ప్లేస్లో ఇక్కడ సంథింగ్ టెక్స్ట్ లైక్ ఎస్. ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే మనకి ఫంక్షన్ కాల్ అయింది, లేదంటే కాల్ అవ్వదు. సో ఒకవేళ కాల్ అయితే మనకి కంటెంట్ అనేది మ్యానిపులేట్ అవుతుంది. వాల్యూ ఉన్న ప్లేస్లో మనకి ఇక్కడ పారాగ్రాఫ్ వాల్యూ ఉన్న ప్లేస్లో మనకి ఎస్ అని ప్రింట్ అయింది. ఓకే. సో ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తున్నా. చెక్ రిజల్ట్స్లో ఎస్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఎస్ వచ్చింది. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఏమొస్తుంది? నథింగ్ విల్ డిస్ప్లే. వాల్యూ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసింది చూడండి. సో అప్పుడు మనకి ఎల్స్ వచ్చిందనమాట. ఈ ఎల్స్లో కండిషన్ ఫాల్స్ అనే ఫంక్షన్ కాల్ చేయాలి. సో ఈ కండిషన్ ఫాల్స్ అనే ఫంక్షన్ మనం క్రియేట్ చేస్తున్నాం. కట్ చేసి ప్రింట్ చేద్దాం. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక్కడ నో అని పెడదాం. సో ఇక్కడ కండిషన్ ట్రూ కాబట్టి గ్రీన్ కలర్లోకి చేంజ్ చేద్దాం. ఓకేనా? ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో రిఫ్రెష్ చేశాను. చెక్ రిజల్ట్స్ నో వచ్చింది. సో కండిషన్ ఫెయిల్ కాబట్టి నో వచ్చింది. సో నేను ఇక్కడ క్యాపిటల్ ఎం పెట్టాను. ఇది కండిషన్ ట్రూ కాబట్టి ఎస్ వస్తుంది. గ్రీన్ కలర్ కూడా చేంజ్ అయింది. చూస్తున్నారు రిజల్ట్స్లో.
ఇప్పుడు నేను మళ్ళీ ఒక వేరియబుల్ తీసుకుంటాను, లైక్ సో నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను ఫ్యాకల్టీ అని, దానికి ఒక వాల్యూ ఇచ్చాను. ఫ్యాకల్టీ నేమ్ వచ్చేసరికి హరి. ఈ ఎల్సిఫ్లో ఈ ఫ్యాకల్టీని చెక్ చేద్దాం, హరి అని. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక కండిషన్ ఇవ్వాలి. ఆల్రెడీ మనం కండిషన్ ఫంక్షన్ రూపంలో ఇచ్చాము, సో దాన్ని ఇక్కడ కాల్ చేద్దాము. రిఫ్రెష్. సో ఫస్ట్ కండిషన్ ఇఫ్ కండిషన్స్ సాటిస్ఫై అయితే మనకి రిమైనింగ్ థింగ్ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే దీన్ని కండిషన్ ఫెయిల్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్, ఇఫ్ స్టేట్మెంట్ ఫెయిల్ అయింది. దాని తర్వాత ఎల్స్ బ్లాక్లోకి వచ్చింది. ఇక్కడ నేను కండిషన్ ట్రూ ఇచ్చాను కాబట్టి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ ఈ ఫంక్షన్లో ఏం చేద్దామంటే కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, ఇదిగో చూడండి, బ్లూ కలర్ వచ్చింది. సో ఈ ఎల్స్ ఇఫ్ బ్లాక్ ట్రూ అయింది కాబట్టి మనకి కండిషన్ ట్రూ అయ్యి కంటెంట్ మొత్తం చేంజ్ అయింది. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి? ఏది రాదు, డిఫాల్ట్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో దానికి మనం ఎల్స్ వాడాలి. ఎల్స్ వాడేసి కండిషన్ ఫాల్స్ అనే ఫంక్షన్ కాల్ చేయాలి. ఓకేనా? ఇంత కొంచెం టిపికల్గా ఉంటుంది కానీ పిచ్ ఈజీగా ఉంటుంది. నో, అర్థమైందా?